ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్వర్ణమాధురి గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్న వారిని ప్రతి ఒక్కరూ కూడా నిశ్శబ్దంగా మా ఇంటి దయచేసి కూర్చోవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నేటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహించవలసిందిగా కార్యక్రమం ముందుగా కవిశ్రీ సాహిత్య విశాఖ వాస్తు జ్యోతిష్య శాస్త్ర ప్రవీణుడు సువర్ణ సింహపాటు సన్మాన గ్రహీత తెలంగాణ రాష్ట్ర సువర్ణ నంది అవార్డు గ్రహీత తెలుగు కీర్తి అవార్డు గ్రహీత శ్రీ 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 ప్రేమాంబ సహిత స్వామి నిర్భయానంద శ్రీ పోషణ సత్యనారాయణ గురువు గారిని సగంగా వేదికలకు ఆంధ్రప్రదేశ్లో మరి మొదలైనప్పటి నుంచి గురువు గారిగా వ్యవహరిస్తూ ఎంతో మంది విద్యార్థులు పోరాట విద్యార్థులని నేర్పించి వారికి విద్యని నేర్పిస్తూ ఎంతో ఉన్నటువంటి స్థానానికి తీసుకెళ్తున్నటువంటి గురువు గారు గ్రూపు యొక్క వ్యవస్థాపకులు శ్రీ బొంతు ఉమామహేశ్వరరావు గురు గారిని సాధారణంగా వ్యక్తిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే తర్వాత గ్రూప్ అడ్మిన్ అనేటువంటి మనకెంతో గ్రూప్ ఏంటంటే శ్రీ ముల్లంగి విలాస్ కుమారి గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం.
ఎంతో ఆ వయసులో కూడా గ్రూప్ని అధ్యక్ష స్థానం వహిస్తూ చాలా బాగా ముందుకు గ్రూప్ అభివృద్ధికి చాలా తోడ్పడుతున్నారు. అలాగే చేసుకుంటూ ప్రథమంగా మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా వినాయకుడిని స్మరించుకోవడం మన సాంప్రదాయం. వినాయకుడి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. వినాయక నీ మూర్తియే మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తియే మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందనామం. నీవు కొలువున్న మా మనసే పార్వతీ దేవి హృదయ విహారి. పార్వతీ దేవి హృదయ విహారి. వ్యవహారించినందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అక్షరాల పూలతో అభిషేకం చేయని ఇచ్చేసినందుకు వారికి మరొకసారి స్వర్మాధురి గ్రూప్ కుటుంబ సభ్యుల తరఫున, స్వర్మాధురి వాట్సాప్ గ్రూప్ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. వారిని సభను ఉద్దేశించి 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వారికి ఇక్కడ విషయం ఏంటనేది వివరించడం జరిగిందండి. అలాగే ఇక్కడికి చాలా మంది పెద్దలు ఇచ్చేసారండి. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సుమారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి జిల్లాల్లో ఈ యొక్క సభ్యులందరూ ఉన్నారండి. స్వరమాధురి అనే పేరు పెట్టి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ముఖ్య ఉద్దేశం ఏమనగా, రోజుకు ఒక భక్తి పాటలు పాడి అందరిలోనూ కూడా ఈ భక్తి చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఉమామహేశ్వరరావు గారు ఈ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన
జగన్రెడ్డిగూడెం వాస్తవ్యులు సుగంధ రాంబాబు గారు, ఇంకా కాళ్ళ నాగేంద్ర గారు, కవితమ్మ గారు, వీళ్ళందరూ కూడా గ్రూప్ని ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ తెలియని వారి కోసం ఒకసారి మళ్ళీ చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు అన్నిదా భావించొద్దు. ఒకసారి వారు సన్మానం స్వీకరిస్తున్నటువంటి వారు బాగిశెట్టి జ్ఞానేశ్వర్ గారిని గీత ప్రవచనకర్త, వారు ఆధ్యాత్మిక ప్రవచనకర్త, మా గురుగారి శిష్యులు. వారికి కూడా ఈరోజు మా కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు సోనమాదిరి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ చైర్మన్ గారిని స్వర్ణమాధురి గ్రూప్, స్వర మాధురి గ్రూప్ వారి ఆధ్వర్యంలో వేళ కళ్యాణ మండపంలో నిర్భయానంద స్వామి వారి ఆధ్వర్యంలో మరి పెద్దలు చాలా మంది రావడం జరిగింది. మరి యొక్క మీరు ఉమామహేశ్వర వారికి మన నగర పంచాయతీ తరఫున ధన్యవాదాలు. అలాగే అధ్యక్షుల వారికి, మరి మా అడ్మిన్ రాంబాబు గారికి, అధ్యక్షులు ఉల్లాస్ కుమార్ గారు, మరి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సంస్థ నడుపుతున్నటువంటి నిజంగా ఈ రోజున మీ అందరూ మధ్యకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు ఎంతో ఈ యొక్క సమాజానికి, ఈ యొక్క ప్రపంచానికి ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు, ఆలోచనలు, మరి అలాగే వాట్సాప్ గ్రూప్ ద్వారా మరి భక్తిగా ఈ రోజున సమర్పించినటువంటి శ్రీ గొల్లపూడి భాస్కర్ గారు ఒక్కసారి వేదికగా రావాల్సిన మరి సార్వతో సన్మానించవలసిందిగా జ్ఞానేశ్వర మాతాజీ గారిని, నిర్భయానంద గురు గారిని కోరుతున్నాం. వీరు మా గ్రామంలో శ్రేష్ఠ గారండి. ఫస్ట్ గొల్లపూడి షిరిడి సాయిబాబా వారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేశారండి. వెనకాల వారు దేవస్థానం కూడా కట్టించారు బాబా వారి. బాబా వారి ఇష్ట కార్యక్రమంతో పాటుగా ఈ సన్నిధానంలో కూడా పేదవాళ్ళకి, ఇలాంటి హిందూ ధార్మిక సంస్థ కార్యక్రమం చేసే వాళ్ళకి ఈ యొక్క కళ్యాణ మండపాన్ని వారు ఉచితంగా ఏర్పాటు చేస్తూ అందరూ కూడా సాయం చేస్తున్నటువంటి భాస్కరరావు గారికి ఈ సంతోషంతో తెలియజేస్తున్నాం. వారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఒక్క మాట మా స్వరమాలని గ్రూప్ ఉద్దేశించి వారు ఒక్క మాట మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హైందవ సాంప్రదాయానికి మీరు చేస్తున్న సంస్కృతులు, హైందవ మతాన్ని ఎక్కడి తీసుకుని వెళ్ళి హైందవ సంస్కృతిని మమ్మల్ని చూస్తున్న మమ్మల్ని కోరుతారు. అలాగే ఈ సందర్భంగా ఇంకొక అతిథి ఉన్నారని మనకి చిన్నబాబు గారు
కొలవల్లి సినిమా చేశారు. మనం ఉండే 4 గంటల వరకు ఉంటాము. ఈ లోపల ఎప్పుడు వచ్చినా వారు వేదిక మీదకి వస్తారు. వారిని వరకు పరిచయం చేస్తామని ఈ సందర్భంగా వాళ్ళకి వరకు తెలియజేస్తున్నామండి. అలాగే మరి కార్యక్రమం ముఖ్య అతిథులుగా మన జనసేన ఇన్ఛార్జ్ గారిని కూడా పిలవడం జరిగింది. వారు మీటింగ్ లో ఉన్న కారణంగా వీళ్ళని బట్టి ఏదో సమయానికి వస్తా ఉన్నారు. అలాగే వర్మ గారు కూడా హైదరాబాద్ మీటింగ్ జరిగే ఉద్దేశంతో వర్మ గారు కూడా పిలవడం జరిగింది. వారు కూడా హైదరాబాద్ కారణంగా రాకపోతున్నారు. వారి ప్రతినిధులుగా ఎవరైనా వస్తే రావాల్సిన సేపట్లో దీని మూలంగా అందరికీ కూడా తెలియజేస్తూ కార్యక్రమం కొనసాగించవలసిందిగా. అలాగే ఈరోజు ఉదయం మనందరికీ కూడా పలహారాన్ని సమర్పించినటువంటి డాక్టర్ వంశీ జ్యువెలర్స్ బలపురోలు వద్దండి గౌరీ ప్రసాద్ గారు, వారు కూడా కాసేపులో రావచ్చు. వారిని కూడా మనం వస్తే కనుక తప్పకుండా సత్కరించుకోవడం జరుగుతుందండి. ఇచ్చారా మనం వస్తారు, 10 నిమిషాలు వస్తారు, బయటకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి సహకారం మాకు ఇచ్చిన వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని రంగం చేయవలసిందిగా మా సేవని మాట్లాడుతున్నామంటే ఈసారి కెల్లంపూడి వెంకట మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఉమామహేశ్వరానికి నా బాధాభివందనాలండి. అలాగే మన రాంబాబు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే విలాస్ కుమార్ గారు నమస్కారం. వేదరి కవిత్ గారు, అలాగే కాల నాగేంద్ర గారు, గౌరవ సత్యనారాయణ గారు, గురువు అందరూ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మాది కెల్లపూడి అక్కడ వెంకటరమణండి. అలాగే మాకు కూడా ఇంకా 15 మంది డాన్స్ వచ్చారండి. ఈరోజు వెంకటరమణ కీర్తి చెప్పబోతుందండి. భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. వేడుకొండవాడ వెంకటరమణ గోవిందా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. జయ సద్గురు మహారాజ్ కి, కేవీఆర్ పరమాత్మకు, అమృతానంద గురుదేవులకు, సదానంద గురుదేవులకు, అఖిలాండ కోటి గురు మండలికి, జ్ఞాన సరస్వతికి, మన పరమాత్మ తల్లి సరస్వతి మాతాకి, పరమాత్మ పెద్దలందరికీ, వేదిక విచ్చేసిన ధర్మభూతులందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ, రాజభక్తులందరికీ వాళ్ళకి చెప్పాలి. మీరు వాళ్ళే ముందు వచ్చినట్టు మీరు పొగడబడి పొగలేదు, వాళ్ళు పొగడాలి. రేపు మనకు కట్టుకు వస్తారు. సరే, సంతోషం అండి. ఈనాటి కార్యక్రమానికి ఈ పరమాత్రి భక్తి పాత్ర సమ్మేళన, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి చేసినటువంటి అశేష సోదర సోదరిమణులందరికీ కూడా ముందుగా సద్గురువు యొక్క దివ్యాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈ వేదికను అలంకరించినటువంటి దాతలు, ఉదారవంతులు, మరి సరస్వతి పుత్రులు, గురుతుల్యులు, పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన కార్యక్రమం ఇంతవరకు జ్యోతి ప్రజ్వలనం చేసుకుని అందరూ సమకూరారు కాబట్టి ఇంతవరకు కూడా వచ్చిన వాళ్ళు కొంత పాట పాడిస్తూ పరమాత్మను మనం అందరికీ కూడా పరిచయం చేసుకున్నాము. తదుపరి కార్యక్రమాలు మొదటి భాగంగా ఆధ్యాత్మిక ప్రసంగంతో ఈ కార్యక్రమం అవ్వాలని అనుకున్నట్టుగానే ఈ కార్యక్రమం జరుగుతుందండి. దయచేసి ఇప్పుడు చేసేవారు నోటికి పని కాబట్టి మాటలు పడలేదు, కూర్చున్న వాళ్ళు చెవులకు పని కాబట్టి మాటలు పడలేదు.
ఎవరు కూడా దయచేసి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఒకే ఒక్క 10 నిమిషాలు నేను చెప్పేటటువంటి విషయాన్ని కొద్దిగా ఆత్మవిశ్వాసంగా మనం చూసుకుంటూ మరి ఆధ్యాత్మిక ప్రసంగం అంటే ఏదో ఒక సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా గురువులకు గురువు ఆది గురువు జగత్ గురువు ఆది శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని పాదనగతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3 పర్యాయములు భారతదేశంతో కూడా పర్యటించి అద్వైత సిద్ధాంతాన్ని దేశమంతా కూడా స్థాపించి ప్రచారం చేసి ఆనాటి రోజుల్లో చార్వాక మతము, బౌద్ధ మతము, క్రీస్తు మతం లేదు, మరి ఇక్ష్వాక మతము, మరి ఇంకా ఇస్లాం మతము, అలాగే జైన మతము, భైరవ మతము, చాలా మతాలు మన భారతదేశంలో చోటు చేసుకున్నటువంటి రోజుల్లో అన్ని మతాన్ని కూడా ఆయన కంఠమంతం చేసుకుంటూ అద్వైతమే కరెక్ట్ అయినటువంటి అద్వైతమే సర్వజ్ఞత్వ కేంద్రాన్ని అధిరోహించినటువంటి మహాత్ముడు ఆదిగురువు శంకరాచార్యుల వారు కాశ్మీర్లో ఉన్నటువంటి సర్వజ్ఞత్వ కేంద్రాన్ని అధిరోహించినటువంటి మహాత్ముడు అటువంటి జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి 12 శ్లోకాలు ఉన్నాయి. 12 శ్లోకాలు. ఆ 12 శ్లోకాల యొక్క ఉత్సవాలు ఏంటి అంటే కాశీలో ఉగ్ర బ్రాహ్మణుడు 90 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా పంచాంగాలు లెక్కపెట్టుకుంటూ వేగనాశాలు లెక్కపెట్టుకుంటున్నారు. వృత్తులను చూసి ఈయన మనసు కలిగిందండి శంకరాచార్య వారు. అయ్యో ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా మీరు పంచాంగాలు ఎక్కడ మొదలుకుంటున్నారే, మీరు ఎప్పుడైనా ముక్తి పొందేది, ఎప్పుడు మోక్షాలు పొందేది మానవుడా అని చెప్పి పోయి మూఢమతి అంటే ఒక బుద్ధి లేని వాడా అని చెప్పి 90 సంవత్సరాల వయసు వచ్చిన పెద్ద ఆయన్ని 12 సంవత్సరాల కుర్రాడు శంకరాచార్య వారు తిట్టారండి. ఆయన అయితే చెప్తామంటే బాగా పక్ష దేశమా మనకలే రాగదేశాలా కాదే మహాత్ములు ఇట్లు ఎదుర్కొంటే ఏంటంటే మనం బాగుపడ్డానికి గురువు తిట్టేవాళ్ళు అంటే దాని మీద మనం ప్రేమతో తిడతారు కానీ బంధువు తిట్టరు. అటువంటి శంకరాచార్య వారు ఆయన సంబోధించుకుని ఆయన నిష్ఠా పెట్టుకుని మూఢమతి అనే పదాన్ని జాయిన్ చేసుకుని ఆయన 12 శ్లోకాలు చెప్పారు దూరంలో. ఆ 12 శ్లోకాలు ప్రతి ఒక్క హిందువు నేర్చుకోవాలి. ప్రతి ఒక్క ముముక్షుడు కూడా ఆ 12 శ్లోకాలు కంఠస్థం చేయాలి. ఎందుకంటే సకల ఉపనిషత్తుల సారాంశంతో కూడా 12 శ్లోకాలు నేను పెట్టాడండి ఆయన. అందులో మొట్టమొదటిగా మీకు నచ్చుకి 1-2 సందర్భంగా 10 నిమిషాలు అయ్యా మూఢమతి ఈ మూడు కూడా ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా నీకు ధర్మోపన్యాసం కలగలేదే, ఇంకా భగవంతుడి అంటే జాస్ కలగలేదే, ఇంకా పట్టుకుట్టు కోసం నేర్చుకున్న విద్యనే ప్రదర్శిస్తున్నావా మూఢమతి అని సంబోధిస్తూ భజ గోవిందం గోవిందనామాన్ని భజించవయ్యా. ఆ గోవిందుడు, ఆ పరాత్పరుడు, ఆ వైకుంఠధాముడు శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని భజించవయ్యా. భజ గోవిందం మూఢమతే. ఎందుకంటావా సంప్రాప్తే సన్నిహితకాలే నైనే రక్షత రుక్రుంకరనే. నీకు కనుక పోయే కాలం దాపించినప్పుడు, పోయే కాలం అంటే మీరందరూ కూడా తిట్టనుకుంటారు కాదు, మనం వచ్చాం ఈ ప్రపంచంలోకి, ఉన్నాం కొంతకాలం, రేపో బాబు అందరూ కూడా వెళ్ళిపోతాం, వెళ్ళాల్సిందే. ఎవరికి ఉండడానికి అవకాశం లేదు. కొన్నాళ్ళు ఉంటాము, వెళ్తాం. ఇది దీర్ఘకాలం సత్రం అండి మనం వచ్చింది ప్రపంచం అంతా కూడా. కాబట్టి నువ్వు వెళ్ళే సమయం వచ్చినప్పుడు, పోయే కాలం అంటే ఇటు కాదు, నువ్వు వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళే సమయం, ఈ దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహాన్ని వెళ్ళే సమయంలో నైనై రక్షత రుక్రుంకరనే. నువ్వు చేసేటటువంటి పంచాంగ విద్యలు కానీ, మరి దక్క టమార లోకన్న గజగన్న గోవింద విద్యలు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, సాహిత్యం కానీ, సంగీతం కానీ, ఏదైనా కానీ, ఏ విద్య కూడా 64 విద్యలో ఎన్ని విద్య నేర్చుకున్నప్పటికీ కూడా నువ్వు వెళ్ళే సమయంలో నైనే రక్షతి రుక్రుంకరనే. నిన్ను రక్షించలేవు నాయన, నిన్ను రక్షించలేవు. ఏం రక్షించలేవు, పోయేటప్పుడు రక్షించలేమిటండి. చాలా మంది ధర్మాలు రావచ్చు, వెళ్ళిపోతాడు, చనిపోయే వాళ్ళు రక్షించడం ఏమిటి, రక్షించడం జీవించిన కాలం రక్షించాలి కదా. మనిషి పోతున్నప్పుడు ఎలాగపోతాడు, వాడు రక్షించడం ఏమిటండి అంటే ఇక్కడ రక్షణ అంటే ఈ దేహాన్ని కాదు, ఈ ఆత్మ మరొక దేహంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఎటువంటి దేహంలోకి వెళ్తే ఈ
ఈ ఆత్మ సుఖం వస్తుందో, సంతోషం వస్తుందో, శాంతి వస్తుందో అది మనకి రక్షణ. లేదు మోక్షము ఆ భగవంతుని యందు ఈ ఆత్మని కలిసిపోవడానికి రక్షణ. ఈ రెండింటి యందు కూడా ఇప్పుడు మనం నేర్చుకుని ఏ విద్యను కూడా ఆ సమయంలో రక్షించడం. ఆయన ఏది రక్షిస్తుంది అంటే భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే నేను రక్షిస్తుంది సుమా అని చెప్పి ఆది శంకరాచార్య వారు ఈ మొట్టమొదటి శ్లోకంలో ఈయన తెలియజేస్తూ ఇంకా చెప్తారని ఈయన నలిని దళగత జలమతి తమలో తత్వ జీవితమతిశయ చపలో నలిని దళగత జలమతి తమలో తత్వ జీవితమతిశయ చపలో దాని మనం ఏమంటాం అర్థం కాక ప్రియం 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 నేర్చుకోవడం మొత్తం ప్రియం ప్రియం కాదది ఓహం ఓహం నేర్చుతాడు. ఏంటి అర్థము? నేను ఎవరిని, నేను ఎవరిని, నేను ఎవరిని, ఎక్కడికి వచ్చాను, ఎందుకు వచ్చాను, అసలు నేను ఎవరిని, అసలు నేను ఎవరిని, ఇది పశువుల్లో వేసే ఏడుపండి. అటువంటి ఏడుపు మొత్తం ఈ జీవితానికి ఈ ప్రకృతి మాత ఏం చేస్తుందండి, రెండు బొమ్మలు ఇస్తుందని ఆడుకోవడానికి ఏడుపు ఆపుతాడండి. ఏంటో బొమ్మలు అంటే వనిత విత్తం. ఏంటంటే బొమ్మలు వనిత విత్తం. చాలా నేను ఏడు పంపిస్తే దానికి ఏడు ఆపేసాడు. ఎక్కడ ఆపేసాడు? ఇంకంతే ఏడుపు లేదండి. ఏంటండి విత్తం అంటే ఏంటండి? డబ్బు. వనిత అంటే ఏంటండి? స్త్రీ. ఈ సమాజంలో ఈ రెండు జయించిన వాడు తక్షణమే ముక్తి పొందగలడు. అంతేగాని శ్లోకం చెప్తారు రబ్బాచార్య వారు, గురుదేవుడు చెప్తున్నారు, నలిని దళగత జలమతి తరం. అయ్యా నీ జీవితము తామరాకు మీద నీటి బొట్టు ఎంత సమయం నిలబడగలుగుతుందో అంతవరకే నీ జీవితం ఉంటుంది సుమా. అదేంటంటే నేను 70 ఏళ్ళ బతుకుతున్నాను, తామరాకు నీటి బొట్టు అంటారేంటండి అని అంటారు అందరూ కూడా. మీరు 70 బతుకని 80 బతుకన ఆయన ఉద్దేశం అది కాదు. ఏ క్షణంలో రాలిపోతుందో తెలియనటువంటి జీవితము. చెప్పగలరా ఎవరికైనా నేను ఈ సంవత్సరం బతుకుతానని? ఏ ఒక్కరైనా మీరు చెప్పగలరా నేను ఈ సంవత్సరం బతుకుతానని? తప్పుగా చెప్పలేము. సరే ఎన్నాళ్ళంటామో చెప్పగలవా? చెప్పలేము. మరి ఎప్పుడు పోతామో చెప్పగలవా? చెప్పలేము. ఎప్పుడో ఎక్కడో ఏ వేళలో నీటిలోనో నీటిలోనో నేలలోనో ఎప్పుడో ఒక మరణం తథ్యం సుమా. నరసింహ చెప్తారు స్వామి. అప్పుడు నేను కీర్తించగలుగుతానో లేదో స్వామి ఓ నరహరి అని చెప్పి ఆయన కీర్తించినట్టుగా మనకి ఎప్పుడు చావు వస్తుంది ఎవరికి తెలియదు. కాబట్టి తామరాకు మీద నీటి బొట్టు రాలిపోయినట్లుగా ఈ జీవితం కలిగిపోతుంది. ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. కాబట్టి అది ఉండగానే నలిని దళగత జలమతి తరణం తద్వజ్జీవితం అని చెప్పడం. ఈ జీవితం ఇంత చెప్పడమైంది సుమా. ఏ పొద్దున రాలిపోతుందో తెలియదు. అటు రాలిపోయే జీవితంలో ఆత్మజ్ఞాన సంపన్నులై ఆత్మస్థితిని తెలుసుకున్నటువంటి వారు అయితే కనుక నీవు సుఖాన్ని పొందుతావని చెప్తూ, ఎందుకు నావీ దేశం శ్రీమూర్తి యొక్క 2 స్థానాలను పురుషుని యొక్క దృష్టి పడితే వారి జీవితం నాశనం అయిపోతుంది సుమా. అట్లా ఏముందయ్యాడని రక్తమాంసం జీవమిత్రుడు దుంప కాక ఏముంది శీకుడు దుంప. దానిని మనం ఏదో శాశ్వతం అనుకొని సుఖం అనుకొని స్థిరత్వం అనుకొని శ్రీమూర్తి నాభిస్థానం చూసి స్త్రీమూర్తి వక్షస్థానం చూసి మానవుడు మునిగిపోతూ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అందుకుంటున్నాడు. కాబట్టి నలిని దళగత జలగత జీవితాన్ని నారేస్తాను మనం నాభీదేశం దుష్టాగా మోహావేశం. మోహంతో, ఆవేశంతో, మోహాకారంతో, అజ్ఞానంతకారంతో ఈ యొక్క బుద్ధిని మరణించి అమ్మను లలితాంబగా చూడవలసినటువంటి స్త్రీమూర్తిని అమ్మాయిగా చూస్తూ జీవితాన్ని పాటు చేసుకుంటున్నాం నరుడా. అటువంటి జీవితం కాదు అన్నది శాశ్వత జీవితం అని చెప్పి తెలియజేస్తూ నాభీదేశం దుష్టాగా మోహావేశం. అది ఎందుకు ఏమంటారా దాంట్లో ఇంత మోహం పడుతున్నాం అంటే అని ఇంకా వారు ఏదో మోహంలో పడి మాట్లాడుతున్నాడే అటువంటి వారికి సమాధానం చెప్తున్నారు శంకరాచార్య వారి ఈ శ్లోకంతో. ఏమని? యావద్వితో భాజన సాక్ష సావన్నిత పరివారో రక్త యావన్నిత పరివారో రక్త గతవతి వాయో దేహాయ గతవతి వాయో దేహాయ భార్యాదేవ్యం తస్మిన్ కాయే భజ గోవింద
సంతలో యావద్వితో వసతి దేహే. ఈ శరీరంలో ఎంతవరకైతే నీ జవశక్తులు ఉంటాయో, ఎంతవరకైతే నీ ప్రాణవాయు నీ శరీరంలో తిరుగుతూ ఉంటుందో, ఎంతవరకైతే నువ్వు సంపాదించే ఓపిక శక్తి కలిగి ఉంటావో అంతవరకే నీ వారు నా వారు అని అంటారు సుమా. ఏ క్షణమైతే నీకు రిటైర్మెంట్ వస్తుందో, కదలలేని పరిస్థితి వస్తుందో, నీ వల్ల రూపాయి ఆదాయం రాదో, ఆ రోజున ఇంతగా ప్రేమించిన భార్య కూడా తస్మిన్ కాయే బిభ్యతి, నిన్ను చూసి భయపడుతుంది తప్ప నిన్ను ప్రేమించలేదు సుమా. ఇది తెలుసుకోరా ఆయన అని చెప్తున్నారు శంకరాచార్య వారు. చూసారండి, ఆ విధంగా భగవంతుని యొక్క స్మరణ చేస్తున్న ఉదయకాలంలో అలా పడుకునేటప్పుడు ఎవరెవరైనా మోగారని చూసుకుంటూ వాళ్ళ పాటలు ఆడిస్తున్నాం. అంటే ఒక లేచేటప్పుడు నామ సంకీర్తంతో లేస్తున్నాము, పడుకునేటప్పుడు భగవంతుడి నామ సంకీర్తంతో పడుకుంటున్నాము. మధ్యలో ఎన్ని పనులంటే చేసుకో, అవన్నీ ఉంటుంది. ఈ నామ సంకీర్తం జీవితానికి రక్షణ కల్పిస్తుందని చెప్పి ఈ సర్వాధికారాలను ఈ సామాన్యాన్ని పొందుతున్నామంటే దీనికి కన్నా నాకు ఏమి కావాలండి. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని స్వామివారు ఆ జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో వీళ్ళు పర్వాన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటుంటే తీసుకువెళ్ళని ఎన్నున్నాను, ఇద్దరు ముగ్గురు వెంటేసుకుని చాలా యాదవ అవుతుంది అనుకున్నాను. ఏమంటే ఎప్పుడైనా మా జిల్లాలో పెట్టచ్చు కదా, నేను త్వరగా రావాలనుకుంటున్నాము అని అడిగానండి ఆయన. మరి అడిగినట్టు వచ్చిందో అక్కడ పోయిన వచ్చిందో ఆయన అనుకున్నాడో తెలియదు. కానీ మనం ఫోన్ చేసి అయ్యా నేను ఎప్పుడో ఒకప్పుడు అడిగారు మీ ఊళ్ళో పర్వాన్ని పెట్టమని, మరి ఈ సంవత్సరం ఈ నెల వెళ్ళాలనుకుంటున్నాము మీరేనా సిద్ధమేనా అని చెప్పి ఫోన్ చేసి అడిగారండి. మహాభాగ్యం అండి అన్న, ఇవాళ మహాభాగ్యం అండి. మా ఊళ్ళో మహాభాగ్యం ఇంతమంది గాయకులు, ఇంతమంది కళాకారులు, ఇంతమంది భక్తులు మా గ్రామానికి వచ్చి పర్వాన్ని కార్యక్రమాన్ని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని పెడతామంటే ఇంతకన్నా ఏం కావాలండి మాకు కావాలా. కాకపోతే ఎవరైనా పట్టుకునేది కార్యక్రమం పూర్తి చేస్తాను కానీ వదులుకోవడానికి అవకాశాన్ని పెట్టండి స్వామి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈ గ్రామంలో లలితాపేట ఏర్పాటు చేసుకుని ఆశ్రమ జీవితాన్ని నడుపుతున్నామండి. నాకు 150 మంది శిష్యులు పైగా ఉన్నారు నా దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళు. వాళ్ళందరితో మంచి దగ్గర ఖర్చు పెట్టుకుంటూ ప్రతి వారంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వర్తించుకుంటూ ప్రతి రోజు సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా మేము ఆధ్యాత్మికంగా సత్సంగాలు ఏర్పాటు చేసుకుని సత్సంగాలు చెప్పుకుంటూ బోధ చేసుకుంటూ మిగతా జీవితానికి ముక్తి కావాలి కాబట్టి మరి గృహవాస్తు జ్యోతిషం ఇవి కూడా నేను మా గురువుల దైవంలో నేర్చుకుని అది ముక్తి కోసం ఉపయోగించుకుంటూ భక్తి కోసం ఈ ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తూ ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ వేదం కానీ ఏదైనా సరే మా దగ్గర ఉన్నంత జ్ఞాన పరిధిలో మా పిల్లలకు బోధించుకుంటూ ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రమం గొల్లప్రోలు ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్నటువంటి స్వామి నిర్భయానంద నా యొక్క దీక్షానామం అండి. పోసిన సత్యనారాయణ నా యొక్క తల్లిదండ్రుల యొక్క పేరు. కాబట్టి ఈ అందరినీ నేను ఒకే కోరుకుంటున్నాను, మీరందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో పయనించి ఏది శాశ్వతం కాదు. ఆస్తి నాస్తి అర్థం నాస్తి గృహం నాస్తి బంధుమిత్ర సహోదర సమస్తం నాస్తి. శంకరాచార్య చెప్పారు కాబట్టి అంతా కూడా కళ లాంటిది సుమ. కళ వస్తే ఎలాగైతే లేదు, మెరుగు వస్తే పోతుందో జ్ఞానం వస్తే ప్రపంచ లేకుండా పోతుందని చెప్పారండి ఆయన. కాబట్టి జగత్ మీద బ్రహ్మసత్యమైన సత్యాన్ని మనం గ్రహించుకొని ఆ సత్యమైన పరబ్రహ్మ స్వరూపమైన మనం ఎప్పుడు కూడా నిరంతరము వాడలాడుతూ ఈదులాడుతూ అందులోనే తేలియాడుతూ అందులో ముడుగుతూ అందులో తేలుతూ పరబ్రహ్మ వల్ల మన జీవితంతో కూడా గడిచిపోవాలని ఈ సభాపక్షంలో మనందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సమయం అనుకోవడానికి మూలకారకులైన గురువు గారు నిర్భయానంద స్వామి వారికి ప్రత్యేకమైన భావాలను. అలాగే మనం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము, ఇక్కడ ఉన్నాము అంటే దానికి ప్రధాన కారణం మన గ్రూప్ వ్యవస్థాపకులు గురువు గారు ఉమామహేశ్వరరావు గారు. మనకి ఈ స్వర్ణమాధురి అనే దేవాలయాన్ని మనకి నిర్మించి ఇచ్చి మీరు ప్రతిరోజు కూడా పాటలు సంకీర్తనలు శ్లోకాలు స్తోత్రాలు చేసుకోండి అని చెప్పి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనకు కల్పించిన మన గురువు గారు ఉమామహేశ్వరరావు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన స్వర్ణమాధురి గ్రూప్ ని ప్రారంభించింది గురువు గారు అయినప్పటికీ మన గ్రూపు ఈరోజు ఇంత అభివృద్ధిలో దూసుకువెళ్ళిపోతుందంటే, ఇంత దిగ్విజయంగా అప్రజాతంగా కొనసాగుతుందంటే దానికి ప్రధాన కారకులు మన స్వర్ణమాధురి గ్రూప్ అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్
బ్యాక్ బోన్ ఆఫ్ స్వర్మాధురి గాన గంధర్వులు శ్రీ సుగంధ రాంబాబు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జరిగింది. వారు నిరంతరం కూడా మన గ్రూప్ని పర్యవేక్షిస్తూ ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎంతో చక్కగా ఎంతో సమర్థవంతంగా మన గ్రూప్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి మరీ ధన్యవాదాలు రాంబాబు గారు. అలాగే గ్రూప్ నడవాలంటే ఒక ముఖ్యమైన వ్యక్తి కావాలి. వారు మన అధ్యక్షులు శ్రీమతి ముల్లంగి విలాస్ కుమారి గారు. అలాగే శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు దంపతులు ఇద్దరు కూడా మన గ్రూప్ కోసం మహాదిశలు శ్రమిస్తూ అది ఏ కార్యక్రమం అయినా సరే, ఏ సహాయమైనా సరే, ఎలాంటి పనైనా సరే ముందుండి చక్కగా ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో మన స్వర్మాధురి గ్రూప్ ని ఎంతో ముందు నడిపిస్తున్నారండి. మన ముల్లంగి విలాస్ కుమార్ గారి దంపతులకి వెంకటేశ్వర రెడ్డి గారికి ఇద్దరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే మన ఈరోజు మన స్వర్మాధురి సమ్మేళన కార్యక్రమంలో ఇంత చక్కటి సందేశాన్ని అందించినటువంటి మనకు గౌరవ సలహాదారు నారాయణ గారికి మరొకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తుందిగా కోరుతున్నాము. అలాగే తదుపరి పిస్తారం గ్రామం అంటే తెలంగాణ నుండి దాదాపు 250 కిలోమీటర్ల నుంచి ఎంతో అభిమాని గ్రూప్ కోసం ఈ సమ్మేళన కార్యక్రమం కోసం వచ్చారు. వాళ్ళకి కావాలి కదండి వేదిక మీద వచ్చి వారి విలువైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్ అండి. నా పేరు భవాని, మాది పిస్తారము. స్వర్మాధురి గ్రూప్ సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక నిర్వహించిన పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ప్రత్యేకించి ఇన్వైట్ చేసుకుంది నెక్స్ట్ పాటలు రావడం లేదు. ఫస్ట్ గా నన్ను ఇన్వైట్ చేస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏదో చెప్పాలనుకోని అన్నీ మర్చిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ మన అనంతపురం నుంచి రావుల నాగేశ్వరరావు గారు జాయిన్ అయ్యాక ఈ చేయాలని చూసుకోలేదు. మీ గ్రూప్ ని ముందుకెళ్ళిపోతుంది, దూసుకెళ్ళిపోతుంది. స్వర్మాధురి నాకు అడివాదుల్లో మామూలుగా తాగడలేదు. ఎలా అంటే ఇక్కడికి వచ్చి జరిగినట్టుగా ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. ఏదో చెప్పాలని ఉంది కానీ పెద్దల ముందు ఏమి రావటం లేదు. సరే, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై సాయిరామ్, జై సాయిరామ్. స్వర్మాధురి కుటుంబ సభ్యులందరికీ మన ప్రభుత్వంగా జరుపుకున్న హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఈ గొల్లపురం గ్రామంలో ఇంతటి వేదిక పైన మనకి నిర్భయానంద స్వామి గారు మనకి ఎంతో వారి శక్తికి మించి మనకి ఇంత షెల్టర్ ఇచ్చి మన ఇంత స్వర్మాధురి గ్రూప్ని ఎంతో ఆధ్యాత్మికంగా మంచిగా ఇంకా పెంపొందించేయడానికి వారు ఇచ్చిన సహకారానికి హృదయపూర్వక నమస్కారములు. అలాగే గ్రూప్ వ్యవస్థాపకులు ఇంతటి స్వాగతం, సుస్వాగతం. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కాకినాడ జిల్లా గొల్లపురం ప్రాంతం నందు ఈ ఆధ్వర్యంలో మన నిర్భయానంద గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహించినందుకు ముందుగా ఆయనకి మనస్ఫూర్తిగా తెలిసి ఉంటే హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎంతో దూరం నుండి కష్టపడి ఎక్కడెక్కడి నుండో వచ్చారు. అందరికీ పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నేను చెప్పాలనుకున్నదంతా రాత్రి ఒకసారి నాగేంద్ర గారికి కాల్ చేసి కరెక్ట్ అయినా చెప్పమంటారా మాట్లాడమంటారా అని చెప్పాను. నాకంటే ముందు మాట్లాడితే ఆయనే చెప్పేశారు. నేనేం మాట్లాడగలను ఇంకా. సరే, ఏదైనా మార్చి చెప్తాను. ముందుగా మన వ్యవస్థాపకులు ఉమామహేశ్వరరావు గారికి, అలాగే అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్ అయినటువంటి గాన గంధర్వులు, ఇంకా పేరు మర్చిపోయి నేను రావట్లేదు, బ్యాక్ బోన్ ఆఫ్ ద స్వర్మాధురి, నెక్స్ట్ మన అధ్యక్షుడు విలాస్ కుమారి గారు, వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే ఆకుల పురుషోత్తం గారు, ఆకుల కవిత గారికి, నెక్స్ట్ గౌరవ సలహాదారు తాళ నాగేంద్ర గారి, ముఖ్య సలహాదారికి నేను కూడా చెప్పుకుంటున్నాను. అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారములు. మనకి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి చైర్మన్ గారు మూర్తి గారు, గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి గారు, అలాగే అమ్మగారి పేరు నేను మర్చిపోయాను జ్ఞానేశ్వరి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు.
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే జేమ్స్ గారి విశ్లేషణ చెప్పడానికి ఫస్ట్ ఒక 5 ఉన్నారు గ్రూపులో. నిర్మల, సంతోషి, నాగేంద్ర, వీళ్ళు 5 ఉన్నారండి. బాగా ప్రతిమ, వీళ్ళు చాలా బాగా చెప్తారు విశ్లేషణ. అబ్బో చెప్తామని లైన్ తీయకుండా వాళ్ళు లైన్ చేసి చెప్పేస్తారు. వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కదా, ఒక్క లైన్ ఇచ్చి నేను చెప్దాం అనుకుంటా అధ్యక్షాలని. నాకు ఒక్కరోజు అవకాశం రాలేదు. అలాగే ప్రతిరోజు గ్రూపులో మంచి 70 మంది జాయిన్ చేశారు. ఒక రోజు మేము పోరాడుతున్నాం వెళ్ళి. అబ్బా ఎట్లా కష్టపడిందా, ఎట్లా చేసిందా, మనం చేసేదా. ఒకరోజు బండి కాలంలో మనం తిరగలేదు కదా, ఊరు తిరిగిస్తాం మనం చేసి మరీ మేము వెళ్ళాలనుకుంటున్నాను. జగన్మోహన్ తెలుసు, వారు కూడా బాగా చదివితే మీకు మరీ వెళ్ళగలండి. నాకు తెలిసిన విషయం అందరూ నేను గ్రహించుకోలేను. గ్రూప్ ఉన్నారంటే అట్లా ఉంటున్నారండి. వారి సహకారంతో నాకు ఇంత మంచి అధ్యక్ష పదవి చేస్తగా గ్రూప్ నడపడానికి అన్నిటికీ వారి సహకారంతో నేను ఒక తమ్ముళ్ళలాగా వాళ్ళతో మెచ్చుకుంటున్నాను. నేను మరీ ధన్యవాదాలండి. ముఖ్యంగా చైర్మన్ గారు ఉన్నారు కదా, ఈ ఊరు చైర్మన్ గారికి ధన్యవాదాలండి. ఈ వేదిక పైకి వచ్చానండి. ధన్యవాదాలు. శ్రీ సుగంధం రాంబాబు గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మా కుటుంబ సభ్యులందరికీ తెలియజేయవలసిందిగా వారిని వేదిక నాటినటువంటి పెద్దలని అందరి తరఫున కూడా కోరుకుంటాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు ఒక్కళ్ళందరూ కూడా మాట్లాడారు కదా, ఇప్పుడు మళ్ళీ నేను మొదలుపెట్టి ఈ చివరి నుంచి ఆ చివరికి అందరికీ ధన్యవాదాలు చెప్తే చాలా టైం అయిపోతుంది. కాబట్టి సభకు వేదిక పైన కూర్చున్నటువంటి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు సంయుక్తంగా నిర్వహించేటటువంటి ఈ సమ్మేళన కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అన్ని తానే నడిపిస్తూ ఇంత ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మా గురువర్యులు శ్రీ 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 స్వామి నిర్భయానంద గురువుజీకి నా పాదాలు చేస్తున్నాను. అలాగే ఇంతటి మహా గొప్ప గ్రూపు స్వరమాధురి గ్రూపు అంటే ఒక భజన చేయాలి అంటే దేవాలయానికి వెళ్ళడంతో పని లేకుండా ఎవరికి వారు చక్కగా ప్రశాంతంగా ఇంటి దగ్గర నుండి ప్రతిరోజు భగవన్నామ స్మరణ చేసుకునే అవకాశాన్ని కల్పించడానికి ఇంత చక్కటి గ్రూపును ఏర్పాటు చేసినటువంటి మన స్వరమాధురి గ్రూపు వ్యవస్థాపకులు గురువు గారు శ్రీ బొంతు ఉమామహేశ్వరరావు గారికి మనందరం గట్టిగా కరతాళతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాను. అలాగే తదుపరి మనం ఏ కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా వారి వంతు సహాయాన్ని విరివిగా అందిస్తున్నటువంటి మన గ్రూపు అధ్యక్షులు శ్రీమతి ముల్లని విలాస్ కుమారి గారు, అలాగే వారికి ఇతోధికంగా సహకరిస్తున్నటువంటి వారి భర్త గారు వెంకటేశ్వర రెడ్డి ఒకసారి దంపతులు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తదుపరి మన గ్రూప్ కి ఎన్నో మంచి మంచి సలహాలు ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీమతి వేదిక కవిత గారికి కలువు నాస్తవ్య గతిధన్యత అంటే కలియుగంలో హరినామం అంటే భగవంతుడి నామస్మరణం తప్ప ముక్తికి వేరే మార్గం లేదు 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 అంటే భగవంతుడిని కలియుగంలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉంటే మనకి ముక్తి లభిస్తుంది, అంతకు మించి వేరే మార్గం లేదు అని చెప్పబడింది. కాబట్టి ప్రతిరోజు కూడా మనందరం ప్రతినిత్యం కూడా భగవన్నామస్మరణలో పాల్గొనాలని కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి గురువులకి, పెద్దలకి, స్వరమాధురి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా లలిత అమ్మవారి పీఠాధిపతులు మన స్వరమాధురి గ్రూపు పెద్దలు శ్రీ నిర్భయానంద స్వామి గారికి నా హృదయపూర్వక ప్రణామములు.
జంగారెడ్డిగూడెం నుంచి బల్లం విజయలక్ష్మి గారి ద్వారాగా మన స్వర్మాద్రి గ్రూప్కి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కూడా తిరిగి పంచాయగా మన గ్రూప్ సభ్యులందరికీ తెలియజేస్తూ ఆయనకి వీలైనప్పుడల్లా ఒక భక్తి పాట పాడుతూ మన స్వర్మాద్రి గ్రూప్కి ఎంతో సహకరించారు. ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే 200 పైగా భక్తి పాటలు పాడి ఆ పాటలను పుస్తకాలుగా చేసి మన స్వర్మాద్రి గ్రూపు సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అందులోని పాటలు స్వర్మాద్రి ప్రతిరోజు పాటలు పాడి గ్రూప్లో పెట్టవలసిందిగా కోరుతున్నాం అని చెప్పారు. అందరూ కూడా పాడటం జరిగింది. అలానే మన గ్రూపు అడ్మిన్ కోఆర్డినేటర్ సువర్ణ రాంబాబు గారు ద్వారాగా కొన్ని పాటలు పాడించి అది యూట్యూబ్లో కూడా లింక్ పెట్టడం జరిగింది. అలానే ఆయన జరుపుకుంటున్నామంటే ఆయనే కారణం. ఇక నిర్మయానంద స్వామి గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 8వ తారీఖున క్రియేట్ చేయడం జరిగింది. నేను కోలాటం భజన నేర్పుతాను. అందులో కొంతమంది ఒక 10 మంది సభ్యుల్ని ఎన్నుకుని గ్రూప్లో పెట్టడం జరిగింది. వారందరినీ కూడా ప్రతిరోజు ఒక భక్తి పాట అందులో ఒకరు రోజు ఒకరు విశ్లేషణ చెప్పాలని చెప్పడం జరిగింది. అలా అంతకంతకు పెరుగుతూ ఎంత అభివృద్ధి. ఈ వారం తపన ఫౌండేషన్ టాస్క్ విజేత ఎవరనేది మనకి తెలుస్తుంది. గురువు గారు ఒక చేతి చేయండి. చింతాపూడి లక్ష్మీబాయి గారికి ఈ టాస్క్ వచ్చిందండి. 100 పాటలు పైగా స్వయంగా రచించి వాటిని పుస్తక రూపంలో ముద్రించి ఎన్నో భజన సమాజాలకు అలాగే మన స్వర్మాద్రి గ్రూప్ సభ్యులకు కూడా గతంలో చాలామందికి ఈ పుస్తకాలను పంచి ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వతతో ఆధ్యాత్మికత అందరిలో కూడా వెల్లివిరియాలి అనే భావంతో ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితో ఎంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా చేసుకున్నాము. ఈ కార్యక్రమం చేసుకోవడానికి మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి మనందరికీ ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకునేందుకు దోహదపడినటువంటి స్వామి నిర్భయానంద గారిని, శ్రీ ప్రేమాంబ సహిత నిర్భయానంద స్వామి గారిని సన్మానించుకునే సమయం ఆసన్నమైంది. మనకి సద్గురువర్యులు శీర్షపద్య కవిశ్రీ సాహిత్య విశారద వాస్తు జ్యోతిష్య శిరోమణి సువర్ణ సింహ తలాట సన్మాన గ్రహీత గురు బ్రహ్మ అవార్డు గ్రహీత తెలంగాణ రాష్ట్ర నంది అవార్డు గ్రహీత తెలుగు కీర్తి అవార్డు గ్రహీత శ్రీ శ్రీ స్వామి నిర్భయానంద గురూజీ పోషణ సత్యనారాయణ ఆర్యులు వారిని సతీ సమేతంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అందరూ కర్తాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం.
ఏర్పాటు చేసి 16 మందితో గ్రూపులు ఏర్పాటు చేసి ఈ రోజు 900 మంది గ్రూపులు ఎదిగేలాగా కృషి చేసినటువంటి మన గ్రూపు వ్యవస్థాపకులు అలాగే వాళ్ళ గురించి చెప్పాలి కూడా మన పాట తర్వాత బాధపెట్టిన వాళ్ళు విశ్లేషించడానికి ఆయన 100 మంది గ్రూప్ అయ్యేంత వరకు కూడా అందరికీ ఒకటి చెప్పేవాడు రోజు సాయంకాలం అదే ఇప్పుడు మనం ఒకరికొకరు విశ్లేషించి చెప్పుకోవడానికి ఎంత బాధపడుతున్నాం ఒకసారి కుటుంబాలను కూడా మనం తీసుకుంటున్నాం 100 మంది గ్రూప్ సభ్యులు 100 మంది అయ్యేంత వరకు కూడా ఆయన ఒక్కడే ఉదయం నుంచి మొదలై సాయంకాలం దాకా ప్రతి ఒక్కరిని పేరు పేరున విశ్లేషించి చెప్పినటువంటి గౌరుడు మన శ్రీ 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 ఉమారావు మహేశ్వరరావు గారు మగవారుగా మాట్లాడించిన మధ్యన వారిని ఏ దగ్గర ఆహ్వానిస్తున్నాం వచ్చి సమావేశం అలంకరించాల్సిన మా గోదావరి జిల్లా బృందం తరపున వచ్చా ప్లీజ్ ప్లీజ్ కమర్షియల్ గయాల్
Thank you.